అవర్ ఛానల్స్ ఓన్లీ వాళ్ళైతే క్లే చేశారనమాట. ఆ క్లేతో వాళ్ళైతే కొన్ని డిజైన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ క్లే అయితే చూపించేస్తాను. నేను ఆ క్లే పెట్టుకోవడానికి ఒక బాక్స్ కొన్నాను. ఫస్ట్ ఆ క్లే అయితే సర్కిల్ షేప్లో ఉండేది. ఆ బాక్స్ మీద ఏదో స్క్వేర్ షేప్లో ఉండడం కూడా స్క్వేర్ షేప్లో చేస్తాను. లెట్ మీ షో యూ. ఇలా చేశాను అనమాట. సో ఇంత అయిందనమాట, సర్కిల్ చేశాను. దాని తర్వాత ఇక్కడ బాక్స్ మీద ఉందనమాట. బాక్స్ కొన్నాను కదా, ఈ బాక్స్ మీద ఇట్లా ఉంది, అందుకే ఇట్లా చేశాను అనమాట. ఫస్ట్ సర్కిల్ ఉండే. సో నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ ప్లాస్టర్ పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ బాక్స్ పాడైపోతుంది కదా, అంతా మళ్ళీ క్లే కూడా దానికి అటాచ్ అవుతుంది ఒకవేళ డస్ట్ ఉంటే. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను, కింద పెట్టుకుంటాను. కంబాక్స్ పెట్టుకున్నాను అనమాట కింద అది. సో చూస్తా ఇట్లా. సో ఇప్పుడైతే దీన్ని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే దీన్ని ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఒక డిజైన్ అయితే చేశాను నేను. ఒక డిజైన్ దీనికి అతుక్కుపోయిందనమాట. డిజైన్ అయితే చేశాను అనమాట, ఇట్లా లైన్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఆ డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి స్కేల్ కావాలన్నమాట. ఒక స్కేల్ ప్లాస్టర్ బాక్సెస్, 2 బాక్సెస్ దాని మీద పెట్టుకొని క్లే చేయవచ్చు. సో అయితే నేనైతే కట్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలో అట్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్గా కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఒక లైన్ పెట్టి ఇట్లా లైన్ పెట్టి దీని కింద ఇక్కడ లైన్స్ పెడుతున్నాను అన్నమాట. సో చూపిస్తా. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇక్కడ లైన్స్ పెట్టుకోవాలన్నమాట విత్ స్కేల్. ఓకే, పెట్టేసుకుందాం అనమాట లైన్స్ అయితే స్కేల్తో. నేనైతే స్ట్రైట్గా పెట్టలేకపోతున్నాను అనమాట, ఎందుకంటే ఈ బాక్స్ అనేది పైకి వచ్చేస్తుంది. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియో అయిపోలేదు. మీరు సబ్స్క్రైబ్ నొక్కున్నా దాని పక్కన గంట ఉంది, దాన్ని కూడా కొట్టేయండి. సో ఇప్పుడైతే ఇట్లా పెట్టుకుంటున్నాను లైన్స్ చిన్నగా. పెట్టుకున్నాక చూపిస్తా. అంటే పెట్టుకోవడం అందరికీ తెలుసా, నేను చూపించలేకపోతున్నాను అనమాట. సో అయితే కట్ చేస్తున్నా. స్ట్రైట్గా ఉండాలన్నమాట. అది త్వరగా పైకి వచ్చేస్తుంది. ఇది చాలా 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 సాఫ్ట్ ఉంది లోపల. దానివల్ల ఏమవుతుందంటే అది పైకి వచ్చేస్తుంది, అతుక్కపోతుంది గట్టిగా. ఇదైతే ఇట్లా అతుక్కోబోతుంది ఎడ్జ్కి. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను లైన్స్. సో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే లైన్స్. ఇట్లా అని తీసేయచ్చు. ఇట్లా అని తీసేస్తే ఈజీగా ఉంటుందా దానికి అనుకోదు. చూసారా, అనుకోలేదు. సో నాకు అసలు డిజైన్ చండాలంగా చేస్తాను, ఏమనుకోవద్దండి. సో నేను ఏదో చేస్తే ఒక బాల్కనీ టైప్ వచ్చింది. ఇలా చేసింది. ఒక ఫ్యాన్ చేద్దాం అనుకుంటే బట్ అవ్వదు. సో నెక్స్ట్ పైన కూడా ఇట్లా ఉంటుంది కదా, పైన స్పేస్ దగ్గర ఇట్లా పెడతాను లైన్స్. ఇట్లా పెడతా హారిజాంటల్లో. సో పెట్టేస్తా. సో మీరు అందరు వీడియోస్ చూసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసేసుకోండి. చేసుకోలేదా అయితే చేసేసుకోండి. ఎవరెవరైతే చేసుకోలేదో అది చేసేసుకోండి. నేనైతే ఇక్కడ చెప్పేది చేస్తూ ఉంటాను. సో ఇలా ఫస్ట్ లైన్స్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఇది క్లేతో డిజైన్స్ ఎవరు చూపించారు, ఏంటి తగ్గమాసం చూపిస్తున్నారు అనుకోవచ్చు. బట్ నేను చూపిస్తున్నాను, మీకు నచ్చితే చేయవచ్చు డిజైన్స్. ఇప్పుడైతే మనకి ఎటువంటి డిజైన్ కావాలో నేనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఇదే లైన్కి అంతా పెట్టేసుకుంటాను. సో పెట్టుకున్నాం. ఇప్పుడే వస్తాను అన్నమాట. ఒక వాటర్ సో మా మమ్మీ అయితే పిలుస్తుంది. సారీ ఒకవేళ పిలిస్తే పలకాలి మళ్ళీ, లేదంటే తిడుతుంది. సో నేనైతే లైన్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పిలిచినా కూడా నేను పలకట్లేదు. సో నెక్స్ట్ మా మమ్మీకి తెలుసు మా డాడీ లేడని, అయినా కూడా అడుగుతుంది. ఓకే,
అయితే జాగ్రత్తగా లైన్స్ పెట్టుకోవాలి, లేదంటే క్లే అనేది ఏమవుతుందంటే ఆ బాక్స్కే స్టిక్ అయిపోతుంది. స్లోగా పెట్టుకోవాలి. ఒక చిన్న డిజైన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇట్లా 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 తీసేయచ్చు. నేను అంటుకున్నప్పుడు చాలా లైట్గా అంటుకుంటుంది. సో నేనైతే పెట్టుకుంటున్నాను ఫాస్ట్గా. నాకు డిజైన్స్ అనేవి అంతగా రాదు, వచ్చినా కూడా ఏదైనా నేను లైన్స్తో కర్వ్స్తోనే చేస్తా. ఇది కర్వ్డ్గా లేదు కాబట్టి ఇలాగే చేసేస్తున్నాను అనమాట ఈ స్కేల్తో. సో లైన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఏం తింటే పని చేస్తున్నాను అనుకోవద్దాన్ని, మంచిగానే పెడుతున్నా. బాక్స్ అంటుకుంది నాదైతే. కొంచెం స్లోగా తీయాలంటుకుంటే, లేదంటే పోతుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే నేను ఇట్లా పెట్టుకున్నాను కదా, దీన్ని అతుక్కుంది నాదైతే చాలా సాఫ్ట్. ఇట్లా 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 కొట్టి దాని తర్వాత ఇట్లా దీన్ని అనేసి ఇప్పుడు చూసారా, అప్పుడు అంటుకోలేదు నాది కూడా. చూసారా ఎంత నీట్గా ఉంది వెనకాల. ఇక్కడైతే ఇట్లా చేస్తాను అనమాట. వెనకాల ఒక చిన్న డాట్స్గా చేస్తాను ఈ ఎడ్జెస్తో. చూద్దాం ఎట్లా వస్తుందో. మా మమ్మీ పిలిస్తే పలకాలన్నమాట. సో నేను మా మమ్మీ వచ్చి ఏమైనా అడిగితే ప్లీజ్ ఏమనుకోద్దని పలుకుతా. ఇట్లా పెట్టుకుంటాను. సో ఇట్లయితే నేనైతే లైన్ పెట్టుకుంటాను. సో నేనైతే లైన్ పెట్టుకుంటే కొంచెం వంగుతాను అనమాట. స్ట్రైట్ లైన్ రావాలి కదా. సో అయితే స్ట్రైట్ లైన్స్ వస్తున్నాయి. ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ ఇట్లా పెట్టేసుకుంటా. సో చూద్దాం ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చుతుందో. సో ఎంతమంది ఈ వీడియో చూస్తారు, ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు కూడా ఒక కొత్త ఛానల్ వచ్చింది, వండి తర్వాత ఆరో మార్క్ ఉంటుంది, దాని తర్వాత పర్నికల్స్ అని ఉంటుంది. అది పాత అకౌంట్ అనమాట. దాంట్లో కూడా కొన్ని చేశాను. వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, షార్ట్ ఒక్కటే ఉందన్నమాట. అది చాలా ఉంది, దాంట్లో లైక్ చేశారు. సో దానికి కూడా సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువ రావాలి, ఎందుకంటే 2 సబ్స్క్రైబర్స్ అన్నారు దానికి. సో దీనికి 7. మా డాడీ ఛానల్కి ఏమో ఎన్ని ఉన్నాయంటే, మా డాడీ ఛానల్కి ఏమో ఎక్కువ ఉన్నాయన్నమాట. మా డాడీ ఛానల్కి 7, మా మమ్మీ ఛానల్కి 9 ఉన్నాయన్నమాట. మరి ఎందుకంటే అక్కడ బాగా చేస్తున్నాను, మా డాడీ దాంట్లో కూడా చేస్తున్నాము. నా దాంట్లో కొంచెం చండాలం చేస్తున్నాను వీడియోస్. సో నేను ఇట్లా ఇట్లా నొక్కుతున్నాను. సో ఇట్లా నొక్కుతే అనేది ఏంటంటే ఇట్లా రంపంలా అంటుంది అనమాట. అట్లా నొక్కుతాను నేను. బాగా నొక్కుతాను అనమాట. అంటే మా అన్నయ్య కంటే, మా అన్నయ్యకి అసలు తెలియదు క్లే. అసలు మా అన్నయ్యకి క్లే తెలుసు, కానీ క్లే ఎప్పుడు క్లేతో ఆడుకోడు, డిజైన్స్ చేయడు. ఓకే, అట్లా తీస్తున్నాను నేను. కొంచెం స్టిక్కింగ్ ఉందన్నమాట, చేయబోతుంది ఇక్కడ. సో ఇంత కష్టపడుతున్నాను మీకోసం, ఒక లైక్ కూడా చేయట్లేదు. సో చూపియాలి కదా ఎట్లా చేస్తున్నాము అంటే, ఇక్కడ ఏం స్పేస్ లేదండి, ఇక్కడ అంతా పెట్టేసుకున్నాము అనమాట. ఇక్కడ నేనైతే ఇట్లా పెట్టుకొని తీస్తున్నాను నా వీడియో షూటింగ్ ప్లేస్లో. వీడియోస్ ఎక్కువ షూటింగ్ ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తాను వెనకాల, ఇక్కడ చేస్తాను స్పేస్లో. అందుకే పెట్టించుకున్నాను యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు అక్కడ అంతా పెట్టేశారనమాట. అక్కడ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి, స్పేస్ ఎక్కువ లేదు. సో స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఈ స్పేస్ యాక్టివేట్ చేసేసారు అక్కడ. సో యాక్చువల్లీ అది షార్ట్స్కి, అయితే షార్ట్స్ వేరే అయిపోతున్నాయి అనమాట. ప్లేసెస్ పిచ్చిగా చేసేస్తున్నాను అనమాట. నేనైతే పిచ్చిగా అంటే మరీ అంత పిచ్చిగా ఏం కాదు. డిజైన్ అంటే నేను లైన్స్ డిజైన్సే చేస్తాను. ఆ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా కొత్తగా. ఇంకా ఎందుకంటే ఛానల్ ఉన్నదానికే ఎక్కువ సబ్స్క్రైబర్స్ లైక్స్ రావట్లేదు కాబట్టి. సో యాక్చువల్లీ నేనైతే ఎక్కువ వీడియోస్ ఫోన్స్లోనే తీస్తాను అనమాట. సో ఇప్పుడు నేను వీడియో అయితే ఫోన్లో తీస్తే ట్యాబ్లో తీస్తున్నాను, ఎందుకంటే ఇది కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి. స్టిఫ్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ట్యాబ్ అయితే. అదే ఫోన్ అయితే అక్కడ పెట్టుకుంటే కొంచెం పడిపోతుంది. ఓకే, ఇదైతే పడుతుంది, కొంచెం జారుతుంది అనమాట, ఎందుకంటే నాది తగులుతుంది ఇది.
సో సారీ గాయ్స్, నేను ఎక్కువ నొత్తుకే పడుతుంది. సో కనిపిస్తుంది ఇప్పుడైతే మీకు కనిపిస్తుండొచ్చు. సో నేను ఇట్లా కూర్చుంటాను. ఇప్పుడు ఇదైతే ఇట్లా నొక్కుతాను. ఇప్పుడైతే ఇట్లా నొక్కాలి. ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్స్కి నేను ఇట్లా 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 నొక్కాను. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా ఇట్లా నొక్కుతున్నా స్ట్రైట్ లైన్స్ మీదే. సో నొక్కుతున్నాను, అయిపోయింది. చిన్న బ్లాగ్స్ చేద్దాం అనుకుంటే ఇది ఎక్కువ స్టిఫ్ ఉందన్నమాట. మళ్ళీ అదే పరిస్థితి ఇరుక్కుంది. చూసారా, ఇలా చేశాను. నాకు అంత బాగా రాదు క్లేతో. అసలు క్లే చేయడమే గొప్ప అంటే ఇంకా ఇది డిజైన్ బాగుంది, ఇదైతే నార్మల్ ఉంది. సో ఇంకా వీడియో అయితే అయిపోలేదండి. ఇప్పుడైతే ఇది ఎట్లా నార్మల్గా ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్కేల్ ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 ఒత్తచ్చు. నెక్స్ట్ మనం ఇట్లా చేతితో తమ్ము ఉంటుంది కదా, తమ్ము ఫింగర్తో ఇట్లా 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 ఒత్తాలన్నమాట. అంటే వెనకాల ఇక్కడ చేయి అతుక్కపోతుంది కదా, అప్పుడు కరెక్ట్గా అతుక్కుపోయేంత వరకు ఇట్లా అనాలన్నమాట. దాని తర్వాత ముందరైతే నేను నార్మల్గా చేసేస్తున్నాను. నేనైతే చూసారా ఇలా వస్తుంది అనమాట. అప్పుడు పైకి ఇలా ఒక బ్లాక్ తీసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ దట్ బ్లాక్. ఇదొకటి పైకి వచ్చింది ఇలాగా, ఇదొకటి తీద్దామంటే రావట్లేదు, గట్టిగా ఉందన్నమాట. తీయడం అయితే రావట్లేదు. చూసారా లోపల ఇట్లా ఉంది. నా క్లే నాది, నేను క్లే ఇట్లా చేస్తాను. అసలు వాటర్ ఎక్కువ పోయాను నేను, తక్కువ పోస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అంతే తేడా. నేనైతే ఇప్పుడు ఇదంతా నార్మల్ చేయడానికి మళ్ళీ ఒక సాహసం అవుతుంది నాకైతే. ఇట్లా మళ్ళీ ఇట్లా నొక్కాలి, అదంతా ఒక ప్రాసెస్. సో ఇక్కడైతే ఒక బ్లాక్లా వచ్చేసింది ఇలా. చూసారా ఎంత బాగుందో. నేను ఏదో నార్మల్ తీద్దామని చేశాను. సో చూసారా ఎంత నీట్ అయిందో. అట్లయితే మళ్ళీ నేను అతికిచ్చేస్తాను. ఇట్లయితే నార్మల్ అతికిచ్చేస్తాను నేను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ డౌట్ రాకూడదు. ఇక్కడైతే ప్లాస్టర్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు నార్మల్గా మనకి మళ్ళీ డస్ట్ అయిపోకుండా బాక్స్. ప్లాస్టర్ క్లే బాక్స్ అని అడిగితే వాళ్ళు షాప్కి వెళ్ళి స్టేషనరీ షాప్లో ఇస్తారు. కొంతమంది అయితే క్లే లోపల పెట్టిచ్చేస్తారనమాట. అలా కాకుండా ఓకే ఇట్లా అయితే మేమైతే ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఎక్కడ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. 1 minute, ఎవరో డోర్ కొడుతుంది. సో అనమాట ఇదైతే ఇట్లా బాక్స్ ఇచ్చారనమాట. ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటా నేను దీనికి. ఇది బాక్స్, ఇది అండ్ ఇది డబ్బా, ఇది పెట్టుకోవడానికి అనమాట. ఇది ఎందుకంటే దీని మీద పెట్టుకొని దీని మీద క్లే పెట్టుకోవడానికి, ఇది స్కేల్ డిజైన్ చేయడానికి కోసం. సో నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఏంటంటే నేను ఒక స్కేల్తో ఇలా చేశాను అనమాట. స్కేల్తో స్టార్ ఇదైతే పైన తాడే అన్నమాట పెట్టాను. సో ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో బాయ్.